నమస్తే ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు భీమవరం టౌన్‌ను పరిచయం చేయబోతున్నానండి. భీమవరం టౌన్‌లో ప్రతి నెల కూడా ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు తటవర్తి వారు నిర్వహిస్తూ ఉంటారు. గత 22 ఏళ్ల నుంచి నిర్విరామంగా ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఈ క్లాసెస్ నిర్వహిస్తారండి. నేను చర్లపల్లి నుంచి బయలుదేరడం జరిగింది. సో మీకు సాధారణంగా సికింద్రాబాద్ నుంచి టికెట్స్ దొరుకుతాయి, రైల్వే టికెట్స్ కనుకైతే. మీరు రైల్వే టికెట్స్ కోసం మధును సంప్రదించవచ్చు. తను రైల్వే ఏజెంటు, అదేవిధంగా తటవర్తి సార్ దగ్గర సేవ చేస్తూ ఉంటారు. తాను మీకు హెల్ప్ చేస్తారు. తన నెంబర్ నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో. అదేవిధంగా మీరు ఇక్కడ భీమవరం టౌన్ చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ నుంచి మీకు ఉండి రోడ్, అంటే ఉండి రోడ్కి ఆటోలు ఉంటాయండి. ఉండి రోడ్ నరసింహాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే మిమ్మల్ని ఇక్కడ దించేస్తారు. నరసింహాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం మీకు 20 రూపాయలు తీసుకుంటాడండి ఆటో వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ దించేస్తారు మిమ్మల్ని. ఇది పద్మావతి కన్వెన్షన్ హాల్ అన్నమాట, ఏసీ కన్వెన్షన్ హాల్. సో దీంట్లోనే ధ్యానం జరుగుతుంది. సో తటవర్తి వారు మీకు 3 రోజులకు కూడా ఉచితంగా వసతి మరియు భోజనం వసతిని కల్పిస్తారనమాట. సో ఇక్కడ ఏదైతే హాల్ నేను చూపిస్తున్నానో ఇదే పద్మావతి కన్వెన్షన్ హాల్. దీంట్లోనే యాక్చువల్ మెడిటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా దాదాపు 10 గంటలు ధ్యాన సాధన ఉంటుందండి. ఎవరైతే ధ్యానం కుదరట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఎడల మీకు ధ్యాన సాధన చాలా చక్కగా కుదురుతుంది. గంటలు నిమిషాల్లాగా గడిచిపోతుంది. అదేవిధంగా మీకు ధ్యానం క్లాసులు కూడా నిర్వహిస్తారు ప్రతిరోజు. సో క్లాసులు మరియు ధ్యానం 2 కూడా ఆల్టర్నేట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ధ్యాన సాధన చాలా బాగా కుదురుతుంది. సో ఇది మొత్తం కూడా ఏసీ హాల్ అండి. ఇది ఏదైతే ఉందో ఇక్కడే మీకు యాక్చువల్ మెడిటేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో తటవర్తి వారు మీకు క్లాసెస్ కూడా నిర్వహిస్తారు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికోసము ముందు మీరు డిపాజిట్ 300 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సింధూర మేడం గారు చేస్తారు. వారి యొక్క నెంబరు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు 300 కడితే కనుక మళ్ళీ మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీకు 300 మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.